వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. లోకేష మజాక ఏపీకి ఇంకొక 1,00,000 కోట్లు పెట్టుబడులు తేనున్నారు నారా లోకేష్ గారు. ఒకప్పుడు ఎంతో మంది రాజకీయంగా ఆయన విమర్శించారు, వ్యక్తిత్వ హననం చేశారు, ఆయన బాడీ షేమింగ్ చేశారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడతారు. అదేవిధంగా పెట్టుబడులు ఆకర్షించటంలో తండ్రిని మించిన తనయుడిగా నారా లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు. యువనేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ నేత. మరి అలాంటి నారా లోకేష్ గారు ప్రస్తుతం పెట్టుబడుల వేటలో ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. పరిశ్రమలు, పెట్టుబడుల కోసం తరచూ విదేశీ టూర్లు చేస్తున్నారు నారా లోకేష్ గారు. తాజాగా అమెరికా పర్యటనలో నారా లోకేష్ గారు తనదైనటువంటి ప్రతిభను కనబరిచారు. బడా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలను నిర్వహించారు నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్రం యొక్క గొప్పతనం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి, ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం గురించి నారా లోకేష్ గారు విదేశాలు వెళ్ళి మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వివరించి, వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నేత, యువనేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు తీసుకురావటమే నారా లోకేష్ గారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ని ఐటీకి కేర్ ఆఫ్ గా నిలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని హేళన చేసి మాట్లాడారు, విమర్శించారు, విజన్ 2020 మీద హేళన చేశారు. అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు. విజన్ 2020 సక్సెస్ అయింది. ఆ ఫలాలను ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు హైదరాబాద్ ఐటీ హబ్ గా మరి ప్రపంచంలోనే హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దక్కటం వెనక మరి చంద్రబాబు నాయుడు గారి కృషి వెలకట్టలేంది అని చెప్పాలి. తండ్రిని ఆదర్శంగా తీసుకున్నటువంటి తనయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి మరి ఆయన ముందుకు వెళ్తున్నటువంటి తీరు చూస్తే ప్రత్యర్థులు కూడా శబాష్ నారా లోకేష్ అని అనకుండా మానరు. అయితే వైసీపీకి కంటగింపుగా మారింది నారా లోకేష్ గారి ఎదుగుదల. నిజంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ, ఆయన బాడీ షేమింగ్ చేస్తూ, ఆయనకి రకరకాలైనటువంటి మరి నిక్నేములు పెట్టి ఆయన్ని హేళనగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ముక్కును వేలేసుకుంటున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నారా లోకేష్ గారి ఎదుగుదలను చూసి ఈర్ష్య పడతా ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. తాము పప్పు అని ముద్ర వేసిన నాయకుడు ఈరోజు ఆకాశమంత ఎత్తుకు ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మరి నారా లోకేష్ గారిని ఎంత అవహేళనగా మాట్లాడారు, పప్పు అని ఆయన ఎంత నీచంగా కామెంట్ చేశారు ఆ రోజు. ఇలా వాళ్ళందరూ తుప్పు రేగొడుతున్నారు ఆయన. మరి నారా లోకేష్ గారిని భయం భక్తి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినవారు ఈరోజు ఆయన రెడ్ బుక్ పేరుతో మరి ప్రత్యర్థులకి, అందులోనూ ప్రత్యేకంగా చెప్పాలంటే అరాచక శక్తుల గుండెల్లో ఒక భయాన్ని పుట్టించాడు నారా లోకేష్. తనను అభిమానించేటువంటి కార్యకర్తల, ప్రజల గుండెల్లో తనకి స్థానాన్ని సంపాదించుకున్నారు నారా లోకేష్. సో ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే. ఒక చిన్న మొక్క కళ్ళ ముందే మహావృక్షంగా ఎలా ఎదిగిందో నారా లోకేష్ గారి యొక్క జీవితం, ఆయన నడవడిక చూస్తే చాలా స్పష్టంగా అందరికి అర్థమవుతుంది. ఇక నారా లోకేష్ అమెరికా పర్యటనలో టెక్ దిగ్గజాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరి అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో లండన్ పర్యటనలు చేశారు. మరి ఆయన ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడారో కూడా తెలియదు. కేవలం సూట్ వేసుకొని కొంతమంది మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కొంతమందిని వెంట పెట్టుకుని పోయారు. మరి ఆయన తెచ్చిన పెట్టుబడులు ఏంటో,
మరి ఆ పెట్టుబడులు గ్రౌండ్ అయినా లేవు అనే దాని మీద కూడా వైసీపీఏ స్పష్టత ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. కానీ నారా లోకేష్ గారు మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి, అమెరికాలో చదువుకున్నటువంటి వ్యక్తి. సో కాబట్టి వారికి పూర్తి స్థాయి అవగాహన ఉంది, టెక్నాలజీ మీద పట్టు ఉంది, పరిపాలన మీద పట్టు పెంచుకున్నారు. మరి తండ్రి దగ్గర ఒక శిష్యుల్లాగా నేర్చుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు, భావితరానికి ఒక భవిష్యత్తు నాయకుడిగా నారా లోకేష్ గారు ఎదిగారు. గూగుల్, అడోబ్, ఎన్విడియా అధికారులతోటి ఆయన చర్చలు జరిపారు. ఏపీలో అవకాశాలు, టెక్ ఎకోసిస్టమ్ గురించి వివరాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయో అనేటువంటిది ఆయన ఎక్కడెక్కడైతే పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారో వారందరికీ వివరించి వారిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని చెప్పేసి ఆహ్వానించారు నారా లోకేష్ గారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడికి కృతజ్ఞతలు తెలిపారు. మరి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు నారా లోకేష్ గారు. జెడ్స్కేలర్ సిఇఓతో భేటీ అయ్యారు. విశాఖలో సైబర్ సెక్యూరిటీ R&D సెంటర్లకు ఆహ్వానం పలికారు నారా లోకేష్ గారు. సేల్స్ ఫోర్స్ ఈవీపీతో చర్చ. విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. రిగ్గెట్టి కంప్యూటింగ్ సిటిఓతో సమావేశం. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో రీసెర్చ్ యూనిట్ ప్రతిపాదన. కాన్వా సంస్థకు క్రియేటర్ ల్యాండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగస్వాముకు ఆహ్వానం. ఓమియం సంస్థను ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేశారు. సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలను తమ యాజమాన్యంతో పరిశీలిస్తామని తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు వివిధ కంపెనీలతో, ఆ కంపెనీల ప్రతినిధులతో ఆయన మాట్లాడటం, చర్చలు జరపటం, వారిని ఒప్పించటం, వారిని కన్విన్స్ చేయటం అనేది అది చాలా పెద్ద విషయం. సో వాళ్ళందరూ కూడా తమ యాజమాన్యంతో మరి ఈ ప్రతిపాదనలు వివరించి పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టయితే తెలుస్తోంది. ఇలా నిత్యం విదేశాలకు తిరుగుతూ పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానిస్తూ నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడిగా నారా లోకేష్ గారు ఎదుగుతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో చంద్రబాబు గారు ఇదే తరహాలో తిరిగి హైదరాబాద్ ను టెక్ హబ్ గా మార్చారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీ దిగ్గజాలను హైదరాబాద్ ఆహ్వానించినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి నేతలు మరి కంప్యూటర్లు అన్నం పెడతాయా అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు అవే కంప్యూటర్లు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఎంతో మంది యువతకి అన్నం పెడుతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేవిధంగా జగన్ హయాంలో ఒక్కటి కూడా పేరున్నటువంటి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రాలేదని చెప్పాలి. పప్పు, గన్నేరు పప్పు అన్ని జగనే అంటూ లోకేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ గా ఫైర్ అవుతా ఉన్నారు. మరి ఒకప్పుడు నారా లోకేష్ గారిని పప్పు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈ రోజు అసలైన పప్పు, గన్నేరు పప్పు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి లోకేష్ గారి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ దర్పం అందరికీ రాదు, ఆ నడవడిక అందరికీ రాదు, ఆ కమిట్మెంట్ అందరికీ రాదు. సో తండ్రి దగ్గర ఒక శిష్యుడిలాగా ఆయన శిక్షణ తీసుకున్నారు కాబట్టే ఈరోజు నారా లోకేష్ గారు విదేశాలు వెళ్ళి పెద్ద పెద్ద పరిశ్రమలకి చెందినటువంటి దిగ్గజాలతోటి మరి ఆయన భేటీ అవుతూ మరి వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి వివరిస్తూ ఇక్కడ ప్రభుత్వం యొక్క సానుకూలతకు సంబంధించినటువంటి అంశాలను వారికి చెబుతూ రాష్ట్రానికి ఆహ్వానించటం అంటే చిన్న విషయం కాదు. మొత్తానికి నారా లోకేష్ గారు అయితే తండ్రిని మించిన తనయుడిగా భవిష్యత్తులో ఎదుగుతారని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే లోకేషా మజాకా అని ఖచ్చితంగా చెప్పుకోవాలి.